హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా దావీదు రాసిన 19వ కీర్తనను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముందుగా ప్రార్థన చేద్దామా. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వాధికారి, సజీవుడైన దేవ, జీవం కలిగిన దేవ, మీకు వందనాలయ్యా. ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయకాలమున నైనా మీ వాక్య లేఖనాలను మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఈరోజు 19వ దావీదు కీర్తనను ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 19వ దావీదు కీర్తన మొదటి నుండి లేఖనాలను చదువుతూ ధ్యానం చేద్దాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ 19వ దావీదు కీర్తనను కూడా దావీదు భక్తుడే వ్రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ప్రియ దేవుని పిల్లారా, ఈ యొక్క కీర్తనలో దావీదు భక్తుడు మరి దేనిని గూర్చి ఆయన ఈ మాటలు రాశాడు? ప్రియ దేవుని పిల్లారా, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని చేసినటువంటి దేవుని పనులను గురించి, మరి దేవుడు చేసిన పనులను ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన సృష్టిలో ఉన్న సమస్తాన్ని మరి ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున మనం జీవిస్తూ ఉన్నటువంటి, మనం నివసిస్తున్న ఈ భూగోళము, ఈ సృష్టిలో మనకు కనిపిస్తున్న ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా సర్వాధికారి అయిన దేవుని యొక్క చేతి పనే. దీనిని మనము తప్పకుండా అంగీకరించవలసిందే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, ఆకాశాన్ని మనం చూస్తే ఆయన మహిమను వివరించుచున్నవట. మనుష్యులు
సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆరాధిస్తున్నారు, కానీ అసలు సృష్టినే చేసిన దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని తమకు దేవుళ్ళుగా దేవతలుగా చేసుకొని ఈరోజు తమ మార్గములను చెరిపి వేసుకున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని పూజిస్తూ ఈ రోజున మానవాళి తమ మార్గమును చెరిపివేసుకొని దేవుని న్యాయ విధులను, దేవుని కట్టడలను, దేవుని యొక్క మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు. అయితే ఆకాశములు, భూమి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాయట. ఆకాశములు దేవుని యొక్క మరి మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఆయన ఎంత మహిమ ఘనతలకు ఆధారుడో ఆకాశము ఆయన మహిమను వివరిస్తూ ఉంది. మరి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ ఉందట. ప్రియదేని పిల్లలారా, ఈ రోజున అంతరిక్షంలోకి వెళ్ళామని మానవుడు విర్రవీగుతూ ఉన్నాడు. మరి ఈ రోజున మరి అదే అంతరిక్షము ఆయన యొక్క మరి చేతి పనిని ప్రచురం చేస్తున్నాయట. ప్రచురం చేయటం అంటే ఏంటో తెలుసా? అది ప్రపంచమంతటికి కూడా దేవుడు మరి నన్ను చేశాడు, ఇది దేవుని యొక్క చేతి పని అని ప్రపంచము మరి అంతరిక్షము తెలియచేస్తూ ఉంది. ప్రియదేని పిల్ల, అంతరిక్షము అనగా ఆకాశములో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు, మరి వాటి చుట్టూ తిరుగుతున్నటువంటి అనేకమైనటువంటి గ్రహాలు. ప్రియదేని పిల్లారా, ఇవన్నీ కూడా దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. అయితే సాక్షాత్తు ఆయన చేతి పని అయిన మానవుడు మాత్రం మరి ఆయనకు మహిమ తేకుండా, ఆయనను గణపరచకుండా మరి ఈ రోజున ఆయన చేసినటువంటి సృష్టిని పూజిస్తూ ఆయనకు కోపం తెప్పిస్తూ ఉన్నారు కదూ. ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆ సర్వాధికారి అయిన శక్తి కలిగిన ఎలోహిం అని పిలువబడేటువంటి ఆ యొక్క సర్వాధికారి, సజీవుడైన మరి బలము కలిగిన గొప్ప దేవుడు మరి ఆ యెహోవాయే కదూ. ప్రియదేని పిల్లారా, మరి సృష్టికర్త అవసరం, సృష్టికర్త యొక్క మరి మహిమ, ఆయనకు చెందవలసిన ఘనత ఈ రోజున మరి మానవుడు ఇవ్వటం లేదు. అయితే ఆయన వేటి ద్వారా తన మహిమను ప్రచురం చేసుకుంటా ఉన్నాడండి. ఆకాశము, అంతరిక్షము, మరి ఈ లోకంలో ఉన్నటువంటి పగలు, రాత్రి సమస్తము కూడా ఆయన ఏర్పాటు చేసిందే. ప్రియదేని పిల్లలారా, పగలు కలుగునుగా కానీ దేవుడే చెప్పాడు, రాత్రిని ఏర్పాటు చేసింది కూడా దేవుడే. ఆ రెండు కూడా ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించుచున్నటువంటి మానవుడు మాత్రం ఆ సర్వాధికారిని పూజించటం లేదు. అసలు ఆ సర్వాధికారి ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు. ప్రియదేని పిల్లరా, మరి రక్షణ పొందుకున్నటువంటి నేను ఆ విషయాలను తెలియచేయాలి కదూ. దేవుని యొక్క పనుల మహిమ ఎంత గొప్పదో. ఆకాశము, అంతరిక్షము, మరి పగలు రాత్రి దేవునిని మహిమపరుస్తూ ఉంటే, ఈ సృష్టి అంతా దేవునికి లోబడుతూ ఉంటే నీవెందుకు ఆయనకు లోబడటం లేదు? ప్రియదేని పిల్లలారా, ఆలోచన చేయమని ఇక్కడ దేవుని యొక్క మహిమను, చేతి పనుల యొక్క మహిమను దావీదు భక్తుడు కొనియాడుతూ పాడుతూ ఉన్నాడు. 1 నుండి 6 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు చేసిన సృష్టి, ఆ పనులను గురించి ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని చేతి పనిని ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమపరచడమే కాదు, ఏవేవి ఆయన చేతి పనిని వివరిస్తూ ఉన్నాయో, ఆయన మహిమ తెస్తూ ఉన్నాయో ఆయన తెలియచేశాడు. ఆకాశము, అంతరిక్షము, మరి రాత్రి, మరి ప్రియదేని పిల్లలారా, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, మరి ఇలాగున ఆకాశములో ఉన్న నక్షత్రాలు సమస్తము కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి, ఒక మానవుడు తప్ప. ప్రియదేని పిల్లలారా, 7వ వచనం మనం చూసినట్లయితే ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఆ ధర్మశాస్త్రమును చదువుతూ ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందంటండి. ప్రియదేని పిల్లలారా, ఒకవేళ నీవు
అంధకార క్రియలతో, మరి పాప సంబంధమైన క్రియలతో బంధింపబడి ఇక నాకు ఏ దిక్కు లేదు, నన్నెవ్వరూ ఆదుకోలేరు, ఇక నా పని పోయింది, నా జీవితాన్ని నేను ముగించేయాలి, నేను ఎవరికి ఉపయోగపడను, నేను ఎవరు నన్ను పట్టించుకోరు అని నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానం చేసినట్లయితే, ఆయన ధర్మశాస్త్రాన్ని చదివినట్లయితే, ఈ పవిత్ర గ్రంథాన్ని నీవు పఠించినట్లయితే నీ ప్రాణము తెప్పరిల్లుతుంది. నీలో బలహీనపరిచే దురాత్మ అంధకార శక్తుల ప్రభావములన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, యెహోవా శాసనము నమ్మతగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, ఆయన మాటలు అవి హృదయమును సంతోషపరుస్తాయి. యెహోవా మాటలు ఎంతో నిర్దోషమైనవి ప్రియదేని పిల్లారా, అవి హృదయమును సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిస్తుంది. చీకటి కమ్మిన కన్నులకు వెలిగించేటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట. ప్రియదేని పిల్లలారా, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి ఆయన మాటలు. ప్రియదేని పిల్లరా, అంతటి మాటలను విడిచిపెట్టి ఆ మాటలను వినకుండా ఎంతకాలము నీ దేహాన్ని వ్యర్థపరచుకుంటావు. నీ జీవితము సగం గడిచిపోయింది కదూ. సత్యమైన దేవుడెవరో, నిజమైన దేవుడెవరో, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు ఒక్కడే అని, ఆ సృష్టికర్త అయిన దేవుడు సమస్త మానవాళిని, ఈ సమస్త జీవకోటిని ఏలుతూ ఉన్నాడని, అనేక మంది దేవుళ్ళు దేవతలు ఈ లోకంలో లేరు అని, ఇవన్నీ కూడా మానవుడు సృష్టించుకున్నటువంటి సృష్టి అని, మానవుడు కల్పించుకున్నటువంటి కల్పితమైనవేనని నీవెప్పుడు గ్రహిస్తావు? ప్రియదేని పిల్లలారా, ఈ రోజున సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని పూజిస్తున్న వారి కోసం ప్రార్థించవలసిన బాధ్యత మనపై ఉంది కదూ. సత్యమును తెలుసుకున్న మనం సత్య దేవుణ్ణి పరిచయం చేయవలసిన బాధ్యత మనకుంది కదూ. సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, మనతో నడుస్తున్నటువంటి దేవుడు, మనం నడిపిస్తున్న దేవుడు ఆకాశమందు మనకున్నాడని, ఆయన తట్టు మన చేతులెత్తి మనం ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, గోజాడినప్పుడు ఆయన మన మనవులను ఆలకిస్తూ ఉన్నాడని, అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్న మనం ఈ ఆశీర్వాదాలకు దూరంగా ఉన్న వారి కోసం మనం పాటుపడాలి కదా. ప్రియదేని పిల్లారా, ఆయన మాటలు ఎంత మధురమైనవో, ఆ మధురమైనటువంటి ఆ మాటలను పొందుకున్న నీవు, భక్తుని యొక్క కోరిక ఏమిటంటే, మానవుడు దేవుని మహిమను వివరించటం లేదు, కానీ ఆయన చేసిన సృష్టి ఆయనను గురించి సాక్ష్యమిస్తూ ఉంది. ఆయన మాట వింటే మన హృదయము తెప్పరిల్లుతుంది, మన ప్రాణము తెప్పరిల్లుతుందని భక్తుడు చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి ప్రియదేని పిల్లారా, జుంటి తేనె దారాల కంటే మధురమైనటువంటి ఆ మాటలను అనేక మందికి మనం తెలియచేద్దాం. దేవుని యొక్క గుణగణాలను మనం ప్రచురం చేద్దాం. ప్రియదేని పిల్లారా, ప్రియదేని పిల్లారా, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ప్రియదేని పిల్లారా, నీలో ఉన్నటువంటి తప్పులను, నీలో ఉన్నటువంటి దోషములను నీవు కనుగొనగలవా? ఒకవేళ నీవు కనుగొన్నా అవి చిన్నవే అని నీవు దాటవేస్తావేమో. నీలో ఉన్న తప్పులను, నీలో ఉన్నటువంటి చెడునంతటిని తెలియజేసేది ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో తమలో ఉన్న పొరపాటులను, తమలో ఉన్న తప్పులను వారి కంటికి కట్టినట్లుగా కనబడ చేస్తూ ఉంది, వారిని సరిచేస్తుంది పవిత్ర గ్రంథం. కాబట్టి ప్రియదేని పిల్లారా, అంటాడు కదా చివరలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునగాక. ఎప్పుడు ఆయన మన మాటలను, మన హృదయ ధ్యానాన్ని అంగీకరిస్తాడో తెలుసా? ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఏకైక దేవుడని, సమస్త మానవాళిని, సమస్త జీవకోటిని ఏలుతున్నవాడని, కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుడు ఆ ప్రభువే అని మనం గ్రహించినప్పుడు ఆయన మన నోటి మాటలను, హృదయ ధ్యానమును ఆయన అంగీకరిస్తాడు. ప్రియదేని పిల్లారా,
ఈ రోజున నీలో ఉన్న తప్పులను, నీలో ఉన్న ఆ చెడును పోగొట్టాలి అంటే ఈ పవిత్ర గ్రంథాన్ని చదివి చూడు. అనేక మంది మరి దీనిని దూషించి తరువాత దానినే చదివి తమ హృదయాలను, తమ దేహాలను పాడు చేసుకున్న వారు, బాగుపడిన వారు అనేక మంది ఉన్నారు. ప్రియదేని పిల్లారా, ఈ రోజున ఈ పవిత్ర గ్రంథాన్ని చదివి దీనిలో ఉన్న ఆ సృష్టికర్త యొక్క మరి చేతి పనిని గ్రహించి, జ్ఞానముతో ఆ సత్యాన్ని గ్రహించి, నీవు తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని అనేక మందికి పంచేవారిగా నీవు మారాలని భక్తుడు ప్రార్థించి కీర్తించిన ఈ కీర్తన మనకు నేర్పుతా ఉంది. ఈ రోజున నీ జీవితంలో ఆ సృష్టికర్తకు స్థానం ఇచ్చావా? ఆయన చేసిన చేతి పనిని మహిమపరుస్తూ ఉన్నావా? ఈ లోకములో ఎంత విశాలమైనటువంటి ఈ భూప్రపంచంలో నీవు నివసిస్తూ ఉన్నావంటే ఆ సృష్టికర్త అయిన ఆ సర్వాధికారి అయిన దేవుని యొక్క కృపయే అని నీవు గ్రహించకపోతే నీవు వ్యర్థుడవే. ఇప్పుడైనను నీ హృదయములో ఆయనను మహిమపరుస్తూ, నీవు సమస్త విషయములలో ఆయన కృతజ్ఞస్థుతులు చెల్లిస్తూ నీ జీవితాన్ని కట్టుకోమని దేవుడు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్య. అవును తండ్రి, నాయనా, ఈ సృష్టిలో ప్రతిదీ నీకు మహిమ తెస్తూ ఉంది, కానీ నీ చేతితో చేయబడిన మానవుడు మాత్రం నిన్ను మహిమపరచటలేదయ్యా. అయ్యా, ఒక్కసారి అయ్యా ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని చూసైనా మానవుడు బుద్ధి తెచ్చుకోవాలని ఇదిగో నీ భక్తుడు నాయన వ్రాసి కీర్తించిన ఈ కీర్తన ద్వారా మేము నేర్చుకున్నాం. అవును తండ్రి, ఈ రోజు నుంచి మేము తెలుసుకున్న ఈ సత్యాన్ని అయా జుంటి తేనె దారాల కన్నా మధురమైన నీ మాటలను నైనా ఇదిగో నీ నామం ఎరిగిన వారికి ప్రకటిస్తూ ఉండగా వారు విని అంగీకరించి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, కార్యములు మీరే జరిగించమని, ఈ దినం మేము చే పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామం మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.